హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేపు సరదాగా. ఈ వీడియోలో మీకు చూపించబోయే రెసిపీ ఎగ్ మసాలా కర్రీ. థిక్ గ్రేవీతో ఏ రెసిపీలోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలాగో తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఈ వీడియోని చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీని స్టార్ట్ చేద్దామా? ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మీడియం సైజు 3 ఆనియన్స్ని కట్ చేసి వేసుకున్నాను. లో ఫ్లేమ్లోనే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారే వరకు దీన్ని ఇలానే ఉంచాలి. ఇప్పుడు కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని వేసేసుకోవాలి. వీటితో పాటు 1 ఇంచ్ అల్లం ముక్క, 7-8 వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. 5-6 కాజు, 1 టొమాటో, కాడలతో పాటు ఉన్న కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకుని ఇప్పుడు వీటన్నిటిని కలిపి మెత్తని పేస్ట్ కింద మనం గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మరి కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం కారము, పసుపు వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకుని బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్కి మధ్యలో ఇలా గీతల కింద పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని మరొక బౌల్లోనికి తీసుకుని పెట్టుకోవాలి. మిక్సీ చేసి పెట్టుకున్న ఆనియన్, కాజు, కొత్తిమీర, టొమాటో పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. ఆయిల్లో దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా కారము, చేసుకుని మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఒక 10 నిమిషాలు అలానే లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఇలా మనకు ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఇందులో ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
15 minutes కుక్ చేసుకోవాలి. చూడండి ఆయిల్ సెపరేట్ అయ్యి ఎంత బాగా కుక్ అయిందో. ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో కొంచెం బెల్లంని యాడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఈ స్వీట్నెస్ని ఇష్టపడని వాళ్ళు దీన్ని స్కిప్ చేసేయచ్చు, కానీ బెల్లం యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ని కూడా వేసిన తర్వాత ఈ మసాలాలన్నీ ఎగ్స్కి కూడా బాగా పట్టి కుక్ అవ్వడానికి మూత పెట్టి మరొక 5 నిమిషాలు కనుక కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. ఫైనల్గా పైనుంచి కొంచెం కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. ఈ రెసిపీ ఎందులో కన్నా చాలా బాగుంటుంది. థిక్ గ్రేవీతో రైస్ కానీ ఫ్లేవర్ రైసెస్లోకి అయితే చాలా బాగుంటుంది. రోటీ అండ్ నాన్స్ చపాతీలో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అని నా కామెంట్లో చెప్పండి. నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కీప్ వాచింగ్ కాసేపు సరదాగా.